నిఘా న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ రోజు అనగా సోమవారం లక్కవరపు కోటలో గల కేజీబీవీ స్కూల్లో నిర్వహించిన జాతీయ నేత్రదాన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేత్రదానం మీద నిర్వహించిన ఎస్ఏ రైటింగ్లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు అందించడం జరిగింది. అన్ని దానాల కన్నా రక్తదానం, అన్నదానం చాలా విలువైనవని, వాటితో పాటు నేత్రదానం కూడా ముఖ్యమని తెలిపారు. నేత్రదానం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకొని సామాజిక బాధ్యతగా తీసుకుని 10 మందికి చెప్పాలని కోరారు. ఈ నేత్రదానం అనేది 2 లేదా 3 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఎవరైనా చేయవచ్చున్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు నేత్రదానం ద్వారా కళ్ళు లేని వారికి చూపు కలిగించే విధంగా దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, మాజీ ఎంపీటీసీ పిన్నింటి రమేష్, గొంప దుర్గా ఉమేష్, మోపాడ కోటి నాయుడు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కల్పించబడుతుంది. నేత్రదానం వలన కలిగే ఉపయోగాలన్నీ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి డాక్టర్ సురేంద్రరావు గారు వివరిస్తారు. తదనంతరం మేడం గారు కూడా నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. అన్ని దానాల కన్నా నేత్రదానం, అన్ని దానాల కన్నా కావచ్చు, కొంతమంది దాతలు కావచ్చు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, అమ్మ మా కిడ్నీలు మా పిల్లలకు పోయి కిడ్నీలు మాకు దానం ఇప్పించండి అని, లేకపోతే లివర్ సార్ అన్నట్టు. అలాగే కంటి చూపు లేని వాళ్ళు కూడా అక్కడ రిజిస్టర్స్ అనేవి మెయింటెనెన్స్ చేస్తారు. అందులో ఏదైనా కేసు వస్తే సంబంధించి ఫలానా పేషెంట్ ఇవాళ మీకు దాతలుగా ఆ కుటుంబం ముందుకు వచ్చారు అంటే సార్ అన్నట్టు చనిపోయిన 6 గంటల లోపు వాళ్ళ ద్వారా సంబంధిత మన శరీర భాగాలని ఇతరులకు దానం చేయడానికి ఒక అవకాశం అయితే భగవంతుడు ఇచ్చాడు మన అందరికీ. మరి మొన్న మధ్య మనం చూసాం, మన సినిమా యాక్టర్ రాజబాబు గారు భార్య చనిపోయారు, చిరంజీవి గారు అత్తగారు. ఆమెకు ఒక ట్రస్ట్ వచ్చి నేత్రాలు తీసుకొని వెళ్ళారు. అంత పెద్ద ఆవిడ సార్ అన్నట్లు ఎంతో మహోన్నత భావాలు కలిగిన ఆ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబం నేత్రదానం చేయడం అంటే నిజంగా ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా హర్షధ్వానాలు చప్పట్ల ద్వారా అభినందించాలి. నిజంగా ఆమె సార్ అన్నట్టు ఇద్దరికి చూపు ఇవ్వడానికి ఆ కుటుంబానికి ఆ అనుగ్రహం, ఆ మనసు కలిగింది. అందరూ ఉన్నాం నాతో కలిపి, కానీ సమాజంలో మనలో కూడా మార్పు రావాలి. మరికొంతమంది అందులకి చూపుని ఇవ్వగలగాలి. అదేవిధంగా మనం అందరం మన శరీర భాగాలన్నిటికీ బాధ్యత పడతాం, కానీ కళ్ళుకి ఏమైనా వస్తే కొద్దిగా అశ్రద్ధ చేస్తాం. అలా కూడా కాకుండా కళ్ళుని చాలా విలువైన మన కళ్ళు. సార్ అన్నట్టు నిజంగా కరెంటు పోతే మనకు కూడా ఏది కనబడదు. మంది అందులుగా జన్మిస్తే మరి వారికి నిజంగా అనేక స్వచ్ఛంద సంస్థలు అక్కడక్కడ మనం పత్రికలు, మీడియా ద్వారా నేత్ర దానం ద్వారా వారి కంటి చూపుని ఇవ్వగలిగా అనేవి మన పత్రికలు, మీడియా ద్వారా, లేకపోతే గ్రామాల్లో మన కుటుంబాల ద్వారా, పెద్దల ద్వారా అక్కడక్కడ కొన్ని మనం వింటూ ఉంటాం. ఇంకా మనలో అవేర్నెస్ అనేది పెరగాల్సిన అవసరం కూడా నిజంగా ఉంది సమాజంలో. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, నిజంగా అనుకోని విధివశాత్తు ఎవరైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు బ్రెయిన్ అనేది చనిపోయి మనిషి అంతా బతుకున్న కేసులు కూడా తారసపడుతూ మాకు ఎదురవుతూ ఉంటాయి. మన అందరూ కొన్ని కేసులు అందరితో చీకట్లాగా కనబడుతుంది. మరి మన కళ్ళును కూడా జాగ్రత్తగా మనం
మన శరీర భాగాల్లో అవయవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాల్లో ఒక అవగాహన అనేది మనలో కూడా రావాలి. ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మా తరాలన్నీ సగం వయసుకు వచ్చేసాం. మీలాంటి యువత ఇటువంటి ఆలోచనలకు స్వీకారం చేస్తే భవిష్యత్తులో కొన్ని వందల వేల లక్షల మందికి చూపు ఇచ్చిన వాళ్ళు అవుతారని మరి ఈనాటి అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ విధంగా మరి నేను కూడా భావిస్తూ మరి నాకు అంటే నేను కూడా 15-20 ఏళ్ళ నుంచి రాజకీయంగా వెళ్తున్నప్పుడు కొత్త వలసలో కూడా కొంతమంది మన నియోజకవర్గంలో ఒక వైశ్యాస్ పెద్ద ఆయన చనిపోతే తీగల